హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు. నేను మీ ప్రశాంత్ స్వామిని. ప్రతి రైతులు కూడా ఈ వర్షాలు పడి అధిక మోతాదులో మొత్తం కూడా వేరుకుళ్ళు రావడము, వైరస్ రావడము, తోటలు పల్లగా అవ్వడము, ఎరుపు రావడము, ఎక్కడికక్కడ వడబడిపోయి చెట్లు నీటిగా అనేది కనబడకుండా కనిపిస్తూ ఉన్నవి. ఈరోజు భాగంగా చూద్దామని చెప్పేసరికి మనకు తెలంగాణలో సిద్దిపేట, సిరిసిల్ల, మరిపేట, బంగ్లా, అలాగే వరంగల్, పరకాల, ఖమ్మము, హన్మకొండ, ఈ నెక్కొండ, అలాగే కరీంనగరము, జగిత్యాల ఈ డిస్టిక్లో ఉన్నటువంటి మిరప సాగు తోటలన్నీ చూసాము. భిక్ష టైం అయింది కాబట్టి ఫాములు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భిక్ష వండుతూ ఉండి ఇటు నాకెళ్ళి చూపిస్తాము. భిక్ష ఏర్పాటు చేసుకొని తిన్న తర్వాత కొన్ని ఫీల్డ్ అయితే తిరుగుతూ ఉన్నాము. వేరుకుళ్ళుడు వలన రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ మొంట తుఫాను ముంచడం వలన రైతులకు చేతికి వచ్చిన పంట పోయింది. సో దాని కొరకు ఇప్పటి వరకు మన టెల్లేజ్ ఆర్గానిక్ వాళ్ళది అమృత రోకో, సో ఇదైతే మొదలలో పోసుకున్న రైతులకు కొంచెం మంచిగా 50% కంట్రోల్ అయింది. మీ మిరప పంటలో కూడా ఈ మన వేరుకుళ్ళుడు, కాండం కుళ్ళుడు, బూజు తెగులు సమస్య ఉంటే అమృత కానీ, రోకో కానీ, లేదా వేరేది ఏదైనా ఎవర్ గోల్డ్ ఎక్స్టెండ్ కానీ, ఇన్ఫినిటో కానీ కలిపి అమృతలో కలిపి చెట్లకు టీ గ్లాస్ మంద మొదలలో పోసుకుంటే సాములు. కానీ నేను చూస్తూ ఉన్నాను మొత్తం డ్యామేజ్